హిందూపూరు ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ గతంలో మతి స్థిమితంగా లేదనేసి ధ్రువపత్రాన్ని తీసుకున్నాడంట ప్రభుత్వం దగ్గర నుంచి. ఇప్పుడన్నా మతి స్థిమితత్వానికి వచ్చిందో లేదంటే అస్థిమితత్వంగా అట్నే వెర్రిలో ఊరేగుతా ఉందో అర్థం కాలేదు. అసెంబ్లీ అంటే ఏమాత్రం రెస్పెక్ట్ లేదు. జేబులో చేతులు పెట్టుకొని చైర్పర్సన్ ఎదురుగా మాట్లాడుతా ఉన్నాడు. గతంలో ఇతను భారతరత్నాన్ని కూడా వాళ్ళ నాయన కాలు కింద చొప్పు కింద దానికన్నా నీచంగా ఇంకా మాట్లాడిండాడు. పనికిమాలిన మాటలు, అనైతికమైనటువంటి మాటలు. ఇతను అసెంబ్లీ సమావేశంలో ఏదంటే అది పనికిరాని భాషలో ఎట్లంటే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. నెత్తి మీద సినిమాల్లో వేసుకుంటారు కదా నల్ల కళ్ళద్దాలు, అవి వేసుకొని ఎట్లా పడితే ఎట్లా ఒక రెస్పెక్టబుల్ పదవిలో ఉండి అసెంబ్లీ అంటే ఏమి ప్రజా సమస్యలని భావితరాల భవిష్యత్తు గురించి చర్చించాల్సినటువంటి ఒక దేవాలయం లాంటిది. వీళ్ళంతా ఇంతే వీళ్ళు.